హాయ్ గాయ్స్, ఈరోజు గోవా డే టూ వచ్చి వాటర్ యాక్టివిటీస్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. స్కూబా డైవ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను గాయస్. స్కూబా డైవ్ అన్ని లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ పిన్ చేసేసాను, చూడండి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి గాయస్, లాస్ట్ వరకు చూడండి. మీరు స్కూబా డైవ్ ఇలాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే స్లాట్ ముందే బుక్ చేసుకోవాలి గాయస్. అండ్ పికప్ డ్రాపింగ్ అంతా వాళ్ళదే. 1 పర్సన్కి 2000 పడింది గాయస్. ఇది మొత్తం ఫుల్ డే ఉంటుంది. మేము పొద్దున్న ఎక్కాము, ఇంకా ఈవినింగే వస్తాం రూమ్కి. అండ్ టిఫను లంచ్ మొత్తం వీళ్ళే అని చెప్పారు. 2000 పే చేస్తే చాలన్నారు. మొత్తం యాక్టివిటీస్ అన్నీ చూడండి గాయస్, ఎక్కడ స్కిప్ చేయకండి. చేస్తే మీరు అన్నీ మిస్ అయిపోతారు. ఇక్కడ చూసారా, అందరూ ఇలానే ఉంటారు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. షార్ట్స్, టీ షర్ట్స్. బస్సు అయితే స్టార్ట్ అయింది గాయస్, ఏసీ బస్సు. అండ్ గాయస్, మీరు వీడియో చూస్తా అంటే వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సర్కిల్ దగ్గర నుంచి వీళ్ళు లెఫ్ట్ తీసుకుంటున్నాడు గాయస్. మీరు కానీ స్ట్రైట్ వెళ్తే బీచ్ వస్తుంది, బాగా బీచ్. అండ్ రైట్ వెళ్ళినా వస్తుంది. వీళ్ళు లెఫ్ట్కి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం మరి. ఓకే గాయస్, ఇక్కడ నుంచి అయితే మనం దిగేసి నడుచుకొని వెళ్ళాలంట. అండ్ కొద్ది ముందుకెళ్తే అక్కడ మన బోట్ రెడీగా ఉంది. ఇక్కడ వరకే వస్తాయి బస్సెస్. ఇక్కడ నుంచి స్టాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి గాయస్. ఎవరికైనా చూపించండి రా. కొద్ది దూరమే నడుచుకెళ్తే మనకు బోట్స్ రెడీగా ఉంటాయి. బోట్స్ ఎక్కి మనం సముద్రంలోకి వెళ్ళిపోవడమే. వీళ్ళే మా గ్యాంగ్. ఈ హ్యాట్ నాకు సెట్ అయిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మనం ఇంక సముద్రంలోకి వెళ్తాం కదా, అందు ఫోన్కి ఏం కాకుండా ఇది సేఫ్టీ పౌచెస్ గాయస్. ఈ పౌచెస్ కొనుక్కోండి. నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం, అందుకని నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. 1 పౌచ్ 60 రూపీస్ చెప్పాడు. లాస్ట్కి మాకు 40 రూపీస్కి ఇచ్చాడు. గోవాలో అయితే మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది గాయస్, కొంచెం చూసుకొని ఉండండి జాగ్రత్తగా. మొత్తానికి అయితే మనం మన బోర్డు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారా, టెంపుల్ ఉంది. నా ఫేవరెట్ గాడ్ వచ్చి శివుడు. గాడు ఇంతవరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం, చూసుకోండి గాయస్. మనం అయితే ఫైనల్లీ మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. లైన్ అయితే చాలా ఫుల్గా ఉంది. మీరు ఎవరైనా స్కూబా డైవ్ లాంటివి ఏమైనా చేయాలంటే మాత్రము చూసుకొని చేయండి గాయస్. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. యాక్చువల్గా 1500కే వస్తుంది, మాకు వచ్చి 2000 తీసుకునే అన్నాడు. నేనైతే ఇదే ఫస్ట్ టైం గాయస్ బోటింగ్ వెళ్ళడం. గాయస్, మీకు నెక్స్ట్ వీడియో వచ్చి ఆంధ్ర టు గోవా కంపేర్ టు మందు రేట్ల గురించి వస్తుంది. వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ ఇదే మనం వెళ్ళబోయే బోటు. ఫైనలీ మనం మన సీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. గాయస్, మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక పఫ్ ఇచ్చాడు, ఒక వెజ్ పఫ్, ఒక అరటిపండు ఇచ్చి ఆడికి బ్రేక్ఫాస్ట్ అనేసినాడు. మాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం గాయస్. గాయస్, మీరు ఫస్ట్ బోట్ ఎక్కతానే సేఫ్టీ జాకెట్ అయితే వేసుకోండి గాయస్. సేఫ్టీ జాకెట్ వచ్చి ఇంపార్టెంట్. ఫస్ట్ సేఫ్టీ జాకెట్ వేసుకున్న తర్వాతే మీరు ఏమన్నా చేయండి. తర్వాత వచ్చి వీడొచ్చి ఇక్కడ మన బోట్ నేము, మన కోడ్ వేస్తాడు, ఎక్కడ మిస్ కాకుండా. మనము COB అని రాసి కింద ఏదో రాశాడు. COB అంటే బోట్. ఇవి వచ్చి ఇంజన్స్ గాయస్. ఈ వాటర్ బాటిల్స్, అరటిపళ్ళు. ఇది వచ్చి 2 ఇంజన్స్. మీకు బోట్ మొత్తం చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఇది వచ్చి డ్రైవర్ సీటు. ఇది వచ్చి టాయిలెట్. ఇక్కడ మన బోట్లోనే టాయిలెట్ ఉంటుంది. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. అండ్ ఇది మొత్తం బోట్ వ్యూ గాయస్. మన బోట్ అయితే ప్రెజెంట్ స్టార్ట్ అయింది గాయస్. ఎక్కడ స్కిప్ చేయకండి గాయస్, మొత్తం చూడండి. వ్యూ అయితే అదిరిపోద్ది. ఎన్ని బోట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి గాయస్ బోట్స్ అయితే మాత్రం.
ఇందాక చెప్పా కదా, ఒక పఫ్ ఇచ్చాడు. బోట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పఫ్ ఇచ్చాడు గాయస్. మేమైతే వీడు బ్రేక్ఫాస్ట్ పెడతారని ఏం తినకుండా వచ్చాము. వీడు మస్తు డిసప్పాయింట్ చేశాడు గాయస్. ఒక అరటిపండు ఒక పఫ్ ఇచ్చి ఇదే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాడు. మొత్తం వ్యూ అయితే అదిరిపోయింది గాయస్. ఇక్కడ చూసారా 2 బోట్స్ ఉన్నాయి. ఇవి వచ్చి పక్షులు వచ్చి వైట్ క్రోస్ అంట, అంటే తెల్ల కాకులు. నాకు అర్థం కాలేదు సార్. కొన్ని ఫొటోస్ అయితే తీసాను గాయస్. ఆ ఫొటోస్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అసలు. అండ్ గాయస్ వీడైతే మమ్మల్ని ఒక 50 కిలోమీటర్స్ దాకా తీసుకొచ్చేసాడు సముద్రం లోపలికి. 1 అవర్ పట్టింది జర్నీ అయితే. గాయస్ ప్రెజెంట్ అయితే మనం వేరే బోట్లో నుంచి వేరే బోట్కి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడైతే మనం పారాషూట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడైతే గాయస్ ఇక్కడ చెప్తా వినండి, ఇక్కడైతే చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే కొద్ది లాంగ్ తీసుకెళ్తాడు. ఇంకా లాంగ్ తీసుకెళ్ళాలంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవ్వాలంట. ఎక్స్ట్రా ఛార్జెస్ ఇస్తే లాంగ్ తీసుకెళ్తాడంట. చూసుకోండి గాయస్, చాలా ఫ్రాడ్ జరుగుతుంది గాయస్. జాగ్రత్తగా ఉండండి గోవాకి వస్తే. మనం నెక్స్ట్ వాటర్ వెళ్తుంది కదా గాయస్, బైక్ లాగా, అది ఎక్స్పీరియన్స్ చేయాలి గాయస్. అక్కడెలా పెట్టారా? అండ్ అది అయిన తర్వాత ఇది తీసుకెళ్తాడు గాయస్. ఇదైతే చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి బనానా రైడ్ గాయస్. ఇది బనానా రైడ్, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది గాయస్. గాయస్ మీరైతే ఫస్ట్ సేఫ్టీ జాకెట్ వేసుకోండి గాయస్. సేఫ్టీ జాకెట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ యాక్టివిటీస్ చేయండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఇడు లాస్ట్కి వెళ్ళే ముందుకే పడేస్తాడు గాయస్. మమ్మల్ని కూడా పడేస్తాడేమో అనిపిస్తుంది. పడేస్తాడు గాయస్. ఫోన్ అయితే ఏం కాదు, పౌచ్లో ఉంది గాయస్. వాటర్లో ఉన్నా ఏం కాదు. ఫైనల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పడ్డాం గాయస్. Wait. I need a drink. అండ్ లాస్ట్ వన్ గాయస్ ఇది వచ్చి. నెక్స్ట్ వచ్చి ఏమంటే మనకు వాటర్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం ఫిషెస్ అన్నీ చూపిస్తాడు గాయస్. అండ్ ఇక్కడైతే కొంచెం స్టాప్ చేశాడు, ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోమని చెప్పి. చాలా బోట్స్ ఆపారు. కొంచెం అలా దిగేసి కొంచెం స్విమ్ చేసాం గాయస్ మేము. అసలు వ్యూ అయితే అదిరిపోయింది గాయస్, నెక్స్ట్ లెవెల్ గాయస్. ఈ సముద్రం పక్కనే మనకైతే ఇక్కడ గోవా ఎయిర్పోర్ట్ ఉంది గాయస్. చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ నేనైతే వాటర్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా గాయస్. నా డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. అండ్ గోవాకి వస్తే మాత్రం ఇవన్నీ అసలు మిస్ చేయకండి గాయస్. లైఫ్లో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఇవన్నీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. గాయస్ లైఫ్లో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఇవన్నీ. ఫైనలీ యుద్ధానికి సిద్ధమయ్యాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. గాయస్ ఇక్కడికి వచ్చాక కూడా మన హ్యాండ్ మీద మార్కింగ్ వేస్తాడు గాయస్. నా మార్కింగ్ అయితే 31. అండ్ కోఇన్సిడెంట్ ఏమంటే నా డిప్లొమాలో నా రోల్ నెంబర్ కూడా 31. నాకు అన్నిటికన్నా ద బెస్ట్ అనిపించింది ఇదే గాయస్. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు.
అండ్ ఫైనలీ అయితే ఈవినింగ్ అయిపోయింది గాయస్. మాకు ఈవినింగ్ వెళ్తాంటే ఒక జ్యూస్ ఇచ్చాడు, కోకో కోలా. అండ్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేశాడు. లంచ్ వచ్చి చికెన్, వైట్ రైస్ ప్రొవైడ్ చేసినాడు గాయస్. ఫుడ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు గాయస్. మీరు కావాలంటే బయట నుంచి ఏమైనా తెచ్చుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం దూరం నడుచుకెళ్ళి బస్సు ఎక్కి మన రూమ్కి అయితే వెళ్ళాలి గాయస్. ఇక దిగ్గానే స్వీట్ కార్న్ కనపడిచింది. వేడిగా ఒకటి తీసుకున్నాం గాయస్ అందరూ. ఫైనలీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. బైక్ చెప్పాను కదా, బైక్ రెంట్కి తీసుకున్నాము. 300 పడింది గాయస్. మీకు ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది గాయస్. మీకు ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూడండి గాయస్. మన తెలుగులో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడే భోజనం చేయండి. ఇక్కడైతే బాగుంది, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. టేస్ట్ అయితే కూడా అసలు అదిరిపోయింది. మన ఆంధ్ర భోజనం తిన్నట్టుగానే ఉంది గాయస్ ఇక్కడ తింటే మాత్రం. మీకు లాస్ట్ వీడియోలో చూపించిందంతా బాగా బీచ్ మొత్తం నైట్లో చూపించాను. ఇప్పుడు డేలో చూపిస్తున్నాను గాయస్. మొత్తం చూడండి, నెక్స్ట్ లెవెల్ గాయస్ బీచ్ అయితే. ఇప్పుడు మీకైతే ఒక అద్భుతం చూపిస్తాం గాయస్, చూడండి. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తా అంటే వీడియో స్కిప్ చేయండి గాయస్. ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక అండ్ ఇక్కడే బీచ్ ఆపోజిట్లోనే మనం చికెన్ ఐటమ్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాం గాయస్. మీకు నైట్లో క్యాషినో అంతా ఆడతారు కదా గాయస్. క్యాషినో అవన్నీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా, అవన్నీ బోట్స్ గాయస్. అవన్నీ పెద్ద పెద్ద షిప్స్. అవన్నీ మీకు చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా కనబడుతుంటాయి, బట్ అవన్నీ షిప్స్ గాయస్. అండ్ మీకు నెక్స్ట్ వీడియో వచ్చి ఆంధ్ర టు గోవా కంపేర్ టు ముందు రేట్లు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ముందు రేట్ల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. ఫాస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. ఇదొక హఠాత్ పరిణామం. ఇది వచ్చి మనకు కేబుల్ బ్రిడ్జ్ కింద వాటర్ వెళ్తూ ఉంటుంది గాయస్, సముద్రం మొత్తము. అక్కడ క్యాషినో అన్నీ ఆడుతుంటారు. మీకు కనపడతాం కదా లైటింగ్ మొత్తం. అక్కడ డిస్కో లైట్లు లాగా కనబడుతున్నాయి కదా గాయస్, అవన్నీ క్యాషినోని. అక్కడైతే మాకు కెమెరా అలో చేయలేదు గాయస్, వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేశారు. సో మీకు క్యాషినో మొత్తం చూపించలేకపోయాను, సారీ గాయస్. అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నాను గాయస్, చూడండి. ఇది కేబుల్ బ్రిడ్జ్ గాయస్, కన్స్ట్రక్షన్లో ఉంది ప్రస్తుతానికి అయితే ఇది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కన ఒక గంట ఉంటుంది, గంట కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది గాయస్. మీరు హ్యాపీగా వీడియో చూడొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.